సో విత్ యువర్ పర్మిషన్ రామ్ గోపాల్ వర్మ గారు, నేను యాక్చువల్లీ సుబ్బరాజు గారికి ఫోన్ చేయబోతున్నాను, మీ బావగారికి, టు ఫైండ్ అవుట్ ఆయన అప్పటి చెంపదెబ్బ తాలూకు బాధ ఏదైతే ఉందో అది తీరిందా లేదా అని చెప్పి. ఓకే. హలో, నమస్కారం సుబ్బరాజు గారు, మేము ఐ డ్రీమ్ నుంచి ఫోన్ చేస్తున్నామండి. చెప్పండి. ఇప్పుడే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు మా స్టూడియోలో ఇవాళ ఒక చాలా విషయాలపై కొంచెం వివరణ ఇస్తున్నారనమాట. పనిలో ఒక ప్రస్తావన ఏంటంటే, మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాను, మా బావగారు చాలా బాధపడ్డారు లాస్ట్ టైం చెంపదెబ్బకి అని. మీరు బాధపడిన విషయం మీ దగ్గర వర్గాల వాళ్ళు కూడా ధృవీకరించారు, అంటే కన్ఫర్మ్ చేశారు. సో ఒక్కసారి మిమ్మల్ని పలకరించి, మీరు ఇప్పుడు వర్మ గారితో మాట్లాడుతున్నారండి లేకపోతే కటీఫా? మాట్లాడకేముందండి, కానీ చేసి నచ్చలేదు, అది చెప్తాను. ఎందుకు నచ్చలేదు సార్? తను ఒక అది కింద కూర్చొని కాడ దగ్గర కూర్చొని చెంపదెబ్బలు అవి నాకు ఇష్టం పర్సనల్ గా నాకు నచ్చలేదండి. ఎందుకంటే వీడు సెలబ్రిటీ, వీడు అంత తన డిగ్రేడ్ చేసుకోవడం నాకు నచ్చల. తన అది ఎక్కువ తనకే డిగ్రేడ్. కానీ ఆయన చెప్పండి సార్. అంటే తన ఒపీనియన్ తన ఉండొచ్చండి, కాదని అంటలేదు. నాకున్న ఒపీనియన్ నేను చెప్తున్నాను. అదే ఆబ్వియస్లీ, అంటే ప్రజాస్వామ్యం. రాము ప్లస్ అది కాకుండా రాము అంటే నాకు చాలా ఇష్టం. అది చేస్తా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఇప్పుడు మిగతా వివరాలు ఏవైతే ఉన్నాయో సుబ్బరాజు గారు, క్షమించాలి మిమ్మల్ని నేరుగా అడుగుతున్నందుకు, కొంచెం వివాదాస్పదమైన విజువల్స్ కూడా ఉన్నాయి. అంటే ఆశురెడ్డి కాలుకి సంబంధించిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ వీడియోలో, అవునండి, అవును, అది దానిపై మీరు ఏమన్నా అంటే, అది ఇంకా షాకింగ్ మా అందరికి. ఆయన కింద కూర్చున్నా, పైన కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా అదే చెప్తాను. ఆ కాలు వేరయ్యింది అవన్నీ బాగా నాకు నచ్చలే. ఆయన చెప్పారా సార్? వర్మ గారికి మీరు చెప్పారా? ఏదండి, చెప్పదప్పుడు చెప్పాను. ఏమంటారు? ఎవరు రాముదా? ఏమంటే ఎవరు ఒప్పింది వాళ్ళదండి. దానికి ఎవరు చెప్తావు? నాకు నచ్చలేదు కాబట్టి నిర్మోహన్ నాకు చెప్పాను. అది కరెక్ట్ కాదు నువ్వు చేసింది. రైట్. నేను నువ్వు డిగ్రేడ్ చేసుకుంటున్నావు, అది ఇంకా చాలా బాధగా ఉంది నాకు. ఇప్పుడు కూడా ఇంకా బాధపడుతున్నారు అయితే ఈ లేటెస్ట్ ఇంటర్వ్యూ, కింద కూర్చున్న ఇంటర్వ్యూ లేటెస్ట్ ఇంకా దారుణంగా ఉంది కదా. ఇంకా దారుణం అంటే కింద కూర్చోవడం అండ్ ఇతర వివరాలన్నీ అది ఆ విధంగా. అంటే ఇప్పుడు మరి ఏంటి సార్ పరిష్కారం? వర్మగారేమో ఇది ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంటున్నారు ఒకటి. రెండోది, దీనివల్ల సమాజానికి, యువతకి వాళ్ళు కట్టలు తెంచుకుని ఇండిపెండెంట్గా ఉండొచ్చు అనే ఒక మెసేజ్ కూడా అంటున్నారు. అంటే దీనికి అసలు ఎలా, అంటే అర్థం పరమార్థం పరమార్థంగా దేవుడిగా తెలియాలి. లేకపోతే సార్ ఇప్పుడు మనంత వరకు నా నచ్చని నిర్మాణం చెప్పాను. అంటే ఆడవాళ్ళని నాకు గౌరవిస్తాను. వేరే వాళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్పని నేను అన్నాం. కానీ ఇది డిఫరెంట్ గా, ఇది చాలా నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నేను కాదంట్లా. అది రాముడు అంటాడు, అది నచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండొచ్చు. ఏమంటే దానికి ఎవరు చెప్తారు ఇక. ఇంతకీ మీరు అలా బావగారిగా బాధపడి ఊరుకున్నారు? చెప్పాను మనం చెప్పేంత వరకే, అంతే. రైట్. సుబ్బరాజు గారు, మీరు ఫోన్ కలిపిన వెంటనే స్పందించినందుకు, అలాగే మీ మనసులోని మాట ఆయన రాము గారు ఇక్కడే ఉన్నారని చెప్పినా కూడా మీరు మొహమాటం లేకుండా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ఓకే, రైట్. ఇక్కడే ఉన్నారండి, ఏమైనా చెప్తారా వర్మ గారికి? చెప్పేది ఉన్నది ఒక్క మాటలో బోల్డ్ చెప్పేశారు. థ్యాంక్స్ సార్. అది కాదు, ఇప్పుడు ఇంట్లోనే మీకు ఇంతమంది ఇల్లు బయట అన్ని నేను చూడను. అందరూ వేరే వేరే ఆలోచనలు ఉన్న మనుషులు. నా బావగారా, లేకపోతే నా ఫ్రెండా, లేకపోతే ఇంకెక్కడో, అది కాదు. అంటే దట్ ఈస్ డిస్టింక్షన్. ఏంటంటే వాళ్ళ థాట్స్, వాళ్ళ సెన్సిబిలిటీస్ వేరు, నాయి వేరు. అంతే కదా, అన్నిట్లో అంతే కదా. రిలేషన్ బట్టి ఇంపార్టెన్స్ ఇవ్వడం తగ్గించడం నేను చేయను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళు అంతే కదా, ఎవరైనా అంతే. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా అంతే కదా, ఆల్జీబ్రా చదివే వాళ్ళు కూడా అంతే కదా, ఆల్జీబ్రాలో ఫస్ట్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మీకు నచ్చలేదని వాళ్ళకి నచ్చకూడదు, ఉండకూడదు కదా. అర్థం కావట్లా. కాంటెక్స్ట్ అంటే కాంటెక్స్ట్ ఏంటంటే చెప్పేదేనండి.
ఎడ్యుకేషన్ మీరు ఏం చేసినా సరే లైఫ్లో ఎందుకు చేస్తున్నారని ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. ఆల్జీబ్రా ఎందుకు చదవాలి అనే ఆబ్జెక్టివ్ నాకు ఇస్తే నేను డిసైడ్ చేసుకోగలుగుతా. లేకపోతే నేను ఉంది కనుక పాస్ అవ్వాలి కాబట్టి చదువుతున్నాను. దాని తర్వాత నేను మా గ్రాండ్ ఫాదర్ చెప్పిన ఆబ్జెక్టివ్కి నాకు ఆల్జీబ్రాకి సంబంధం లేదు. అప్పుడు ఏంటి, మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకు పనికిరాని చదువు మీకు చెప్తున్నారు. అది నేను చెప్పనా, లాజికల్గా చెప్పనా, ఆల్జీబ్రా చదివితే మీ సివిల్ ఇంజనీరింగ్ పూర్తవుతుంది. ఆ సివిల్ ఇంజనీరింగ్ పూర్తవుతే మీకు పట్టా వస్తుంది. పట్టా వస్తే ఉద్యోగం వస్తుంది. మీరు ఉద్యోగంలో ఉంటేనే మీకు ఎవరైనా లంచం ఇస్తారు. ఉద్యోగంలో లేకపోతే మీకు లంచమే రాదు కదా. నేను అదే చెప్తున్నాను. ఐ కాంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, అన్బిలీవబుల్. మీరు చెప్పినదే ఇదంతా. ఒక్కసారి క్లియర్గానండి, డిగ్రీ అనేది నాకు ఆల్జీబ్రా నేర్చుకోకుండానే వచ్చింది. ఓకే, ఎందుకంటే బట్టి కొట్టి ఇదో అదో చేసి దాన్ని నేర్చుకోవట్లేదు నేను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనే దానికి అలాంటి దానికి చెప్పదు. నిజంగా వాళ్ళు చెప్పేది మీకు అర్థమయ్యి మీరు దాన్ని ఎలా అప్లై చేస్తారు అనే ఉద్దేశంతో చెప్తారు, కానీ నాలాంటి ఇంటెన్షన్స్ ఉండవు ఇన్స్టిట్యూషన్కి నేను చెప్పేది. ఓకే, అప్పుడు ఫస్ట్ నుంచి ఎందుకు నేర్చుకోవాలంటు, నువ్వు నేర్చుకోవాల్సిన రీజన్ ఇది, నువ్వెందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు అనే క్వశ్చన్ ఏదో, వై వాంట్ టు గెట్ ఎడ్యుకేటెడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తున్నాను నేను. ఆల్జీబ్రా తీసేమని నేను అంటలా, ఆల్జీబ్రా నేర్చుకోమనండి. నేర్చుకోనోడికి ఆయన కోర్సులో పెట్టదంటున్నా నేను. అప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చిన తర్వాత ఎందుకు నీ ఆబ్జెక్టివ్, అప్పుడు నేను ఏం చెప్తున్నా, లంచాలు తీసుకోమని చెప్తున్నా. అలాంటిది మా దగ్గర నేర్పం అని చెప్తారు. ఓకే, అప్పుడు నేను ఈ 5 years నేను వేస్ట్ చేసుకోవాలా, ఇంకేమన్నా ఆలోచించాలా, లేకపోతే నేను ఒక కాంట్రాక్టర్ దగ్గర ఊరికి చేరిపోవాలా, నాకు రకరకాల ఆప్షన్స్. మీరు దీన్ని మదిస్తూ ఆలోచిస్తున్న టైంలో మీకు కాపీయే కొట్టాలంటే ఈజీగా కాపీ కొట్టడం ఎలా అని చిట్కాలు కనుక్కుని ఆల్జీబ్రా మీరు నిజంగా నేర్చుకుంటారో కాపీ కొడతారో ఎగ్జామ్ రాసి పాస్ అయిపోండి. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా, అదే చెయ్యాలి. అది ఎప్పుడు తెలియగలుగుతుంది, మా గ్రాండ్ ఫాదర్ అది కూడా నాకు చెప్పాలి. ఏమని? కాపీ కొట్టడం ఎలా, ఎందుకంటే అన్నీ వేస్ట్ చేసుకోకు, లంచం అనేది ఆబ్జెక్టివ్ కాబట్టి నువ్వు అన్నీ ఆ చెత్త ఆల్జీబ్రాలు నేర్చుకోవచ్చు, టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పాలి. అప్పుడు అది క్లారిటీ ఇస్తుంది. గ్రాండ్ ఫాదర్ ఎందుకు చెప్పలేదు నేను చెప్పనా, ఎందుకంటే మీరు ఆల్రెడీ తెలివైన వారు, మీకు తెలిసి ఉంటుంది ఆ విషయం అని. అర్థమైపోయింది, మీరు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇప్పుడు అయితే మొత్తానికి ఈ స్టేట్మెంట్ల పరంపరలో మీరు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ లాస్ట్ ఇది కన్క్లూడ్ చేస్తూ ఈ పర్టికులర్ విషయం, మీరు వర్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ విద్యార్థులు స్టూడెంట్స్ అని చెప్పి చాలామంది మీ మీద అయ్యో పిల్లలు చూస్తే చెడిపోతారనే కామెంట్లు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు? నేను వాళ్ళకి ఏం చెప్పను, అది నేను చేసేది చేసి చూపించా, ఇంకేం చెప్పేది ఏముంది. బట్ ఐ రియలైజ్ వన్ థింగ్, క్వశ్చన్ అడుగుతారని ఎవడో వినడం, ఆన్సర్ వినడం, దట్ ఈస్ సంథింగ్ ఐ లెర్న్డ్ ఎ లాంగ్ టైమ్ బ్యాక్. అప్పుడేంటి, ఫైనల్గా నేను చెప్పేది 10 మందో 100 మందో 5 మంది రీచ్ అయితే అవుతుంది, అవ్వకపోయినా నాకు నో ప్రాబ్లం. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నాను కదా. పబ్లిక్ న్యూసెన్స్గా మీ మీద ఎవరైనా వచ్చి కేసు పెడితే పబ్లిక్ ఏ సెక్షన్ కింద అది ఫస్ట్ అడుగుతారు. ఎనీ కేసు అనేది సెక్షన్ బట్టి వస్తుంది. లీగల్ ఆస్పెక్ట్లో ఏంటనేది నాకు తెలుసు, అందరికీ ఎక్కువ తెలుసు నాకు. ఏదో ఏంటది, యువతపై దారుణమైన ఒక ప్రభావం చూపించే యాజ్ సోషల్ మీడియా నార్మ్స్ మొదలుకుని there are many ways where people can raise huge objections. చేయమనండి, ఎవరొద్దన్నారు, అప్పుడు డీల్ చేసుకుంటా అంటారు. అయితే మీరు డేంజరస్ కాదు, మీరు డబుల్ డేంజరస్.